ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తొలి పూజలు అందుకునే దేవుడు వినాయకుడు. ఆ విఘ్నరాజుకి సంబంధించినటువంటి వినాయక చవితి దేశంలోనే అతిపెద్ద పర్వదినంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పర్యావరణాన్ని కాపాడడానికి చాలామంది గత కొంతకాలం నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం చైతన్యపూర్లో దాదాపు 5,000 వరకు మట్టి విగ్రహాలు తీసుకొచ్చి పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. స్థానికంగా 57వ డివిజన్లో ఉన్నాం. చెప్పండి విద్యాసాగర్ అన్నారు, ఎప్పటి నుంచి మీరు పంపిణీ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తున్నారు, ఎందుకు పంచాలనిపిస్తుంది? ఈ మనకు పర్యావరణాన్ని కాపాడాలని దాని విధంగా ఈ మట్టి వినాయకులు గురించిగా ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరము చాలా పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది. రియల్గా కూడా చెప్పాలంటే ఇది మనకు ఇప్పుడు ఈ ఉన్న టైంలో ఈ వాట్సాప్ ఫేస్బుక్లో ప్రతి ఊరికి ప్రతి పబ్లిక్లో కూడా ప్రతి ఒక్కరూ ఈ పర్యావరణాన్ని రక్షించుకోవాలి, మనం ఈ మట్టి వినాయకులను పూజించాలని. ఎందుకంటే నాకు ఇయర్ తెచ్చినా కొద్దీ సరిపోతూనే లేవు, అట్లా మాకు తెలిసిపోతుంది. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు మీరు, ఎంత తెప్పిస్తున్నారు? ఇది ఈ సంవత్సరం కాకినాడ నుంచి తెప్పించినాము. కాకినాడ దగ్గర మాకు డైరెక్ట్ దొరికింది, అంటే కొంచెం రేటు రీజనబుల్ మనకు. అక్కడ నుంచి మా బ్రదర్కు ఫ్రెండ్ ఉంటాడు, అక్కడ మనకు అక్కడ నుంచి తెప్పించి వైశ్య సేవా కేంద్రం, నేను సెక్రటరీ, అక్కడ కూడా నిన్న పంచడం జరిగింది. లయన్స్ క్లబ్లో కూడా రేపు మార్నింగ్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర, గంజిలో వినాయకుని టెంపుల్ దగ్గర. ఇక్కడ ఇక మాకు ఇక్కడ మా హౌస్ కాబట్టి ఇక్కడ మాకు ఎవ్రీ ఇయర్ అప్పుడు సంజయ్ అన్న ఆశీర్వాదంతో, సంజయ్ అన్న కార్పొరేటర్ ఉండే, మాకు అట్లా అలవాటు అయింది. మాకు ఇప్పుడు మా రమణన్న మేడం గారు కార్పొరేటర్, వారి చేతుల మీదుగా మేము ఎవ్రీ ఇయర్ ఇక సంజయ్ అన్ననే మాకు ఇచ్చిన ప్రసాదం ఇది. మొత్తం మీద గత కొంతకాలం నుంచి కూడా మట్టి గణపతులని పంపిణీ చేస్తున్నారు, వారి ఔదార్యాన్ని చాటుతున్నారు. దాదాపు కాకినాడలో పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చారు, స్థానిక కార్పొరేటర్ అన్నారు. ఎట్లా అనిపిస్తున్నది? మట్టి గణపతుల మీద రోజు రోజుకు కొంత అవగాహన పెరిగింది, ఇప్పుడు కూడా పంపిణీ చేస్తున్నారు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఈ అన్నయ్య చాలా మంచి సేవా కార్యక్రమం చేపట్టిన కనుక వారికి చాలా ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టిన కనుక వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ ఎవరు కూడా కలర్లు వేసినవి అవి మునుపట్లాగా ఎప్పుడు ఎవరు తీసుకుంటలేరు. అందరూ మట్టి తెచ్చుకొని చేసుకుంటున్నారు, కానీ ఎవరు కొనుక్కోవడానికి చాలా వెనుక. అంతకుముందు కొనుక్కున్నారు, ఇప్పుడు ఎవరు కొనుక్కోవట్లేదు, ఇవే మట్టి గణపతులే పూజిస్తున్నారు కనుక ఇది చాలా ప్రజలలో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రతి సంవత్సరం వీరు ఇట్లనే మంచి సేవా కార్యక్రమాలు చేయాలని వారిని కోరుతా ఉన్నాం. మొత్తం మీద ప్రజా కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటున్నారు. మట్టి గణపతుల మీద అవేర్నెస్ వచ్చింది. దానికి సంబంధించి కొంతమంది విగ్రహాలు తీసుకున్న వాళ్ళు కూడా మనతో ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందో వాళ్ళని చూద్దాం. ఎట్లా అనిపిస్తుంది మీకు విగ్రహం తీసుకుంటుంటే? బ్రహ్మాండంగా, చాలా సంతోషంగా ఉన్నది. కలర్ విగ్రహాలు కాలుష్యం అవుతున్నాయని మట్టి విగ్రహాలు అంతటా చేస్తున్నారు కనుక చాలా మంచిది. మీరు ఎట్లా అనుకుంటున్నారు? చాలా సంతోషము. మట్టి వినాయకుడు వాడకం చాలా సంతోషం. మీరు చెప్పండి. మా చిన్నప్పటి నుంచి కూడా మట్టి విగ్రహాలను పెట్టడం మేము శ్రేష్టంగా భావించేది. ఈ మధ్య కలరు వాటికి వచ్చినాయి, కానీ వాటిని మేము పెట్టట్లేదు. మా ఇంట్లో మేము ఎప్పుడైనా కానీ విగ్రహాన్ని మా పిల్లలు ఉంటే వాళ్ళే తయారు చేసి పెడతారు. ఆ మట్టి విగ్రహానికి వాటర్ కలర్స్ వేసి చేస్తారు. అట్లాగే ఇప్పుడు మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. మేము చేయలేకపోతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తున్నది ఇట్లాంటి మట్టి విగ్రహాలని పూజించడము? ఈ గతంలో సైతం మట్టి విగ్రహాలు పెట్టారా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నాకు తెలుసు చిన్నప్పటి నుంచి ఒకప్పుడు వినాయక చవితి వచ్చిందంటే చెరువు గట్టుకెళ్ళేసేసి బంకమట్టి, ఒడ్రు మట్టి తీసుకొచ్చి దాంతో వినాయకుడు ఎడ్లు చేసేసి మా నాన్నగారు మా తాతగారు వాళ్ళందరూ చేసేది. కానీ కాలక్రమేణా ఆ సంప్రదాయం అంతా అలవాట్లన్నీ తగ్గిపోయి ఇప్పుడు పిఓపి తర్వాత కెమికల్స్, రంగులు, డైస్ వాడిన విగ్రహాలని పూజించడము, వాటిని నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడతా ఉంది. చెరువులు, నీటి వనరులు, మనం తాగే నీటి వనరులు అన్నీ కూడా మళ్ళీ అవి పశువులు తర్వాత మనుషులు అవి యూజ్ చేసుకోవడం వల్ల రోగాలకు బారి గురవుతున్నారు. మనము పురాణాల్లో చెప్పిన విధంగా మట్టితోని చేసిన వినాయకుడిని పూజించడమే శ్రేయస్కరము. వినాయక చవితి రోజున అందరూ మట్టి విగ్రహాలని పూజించి ఆ గణనాథుని కృపకి పాత్రలు కావాల్సిందిగా మరి అందరు కోరుతున్నాను. ఇటు కార్యక్రమం మరి విద్యాసాగర్ దంపతులు వాళ్ళు పూనుకోవడము చాలా ముదాహము.
చాలా సంతోషము. మొత్తం మీద గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. రోజు రోజుకు మారుతున్నటువంటి పరిస్థితులు మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలా మట్టి గణపతికి ప్రాధాన్యత ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. గతంలో చెరువు దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి గణపతి విగ్రహాలు తీసుకొచ్చేవాళ్ళు. గణపతి విగ్రహం తయారు చేయడంతో పాటు 2 ఎడ్లు ఒక ఎలుక తయారు చేసి మళ్ళీ నిమజ్జనం రోజు పెద్ద గణపతిలో పాటు నిమజ్జనం చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ రోజు రోజుకు ఆర్టిఫిషియల్గా వస్తున్నాయి. త్వరగా బజార్లో దొరికేటువంటి గణపతులను చాలా కాలం పూజించారు. మళ్ళీ ఒకసారి దీనివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతి మంటపాల్లో సైతం మట్టి గణపతి పూజించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బెంగాల్ కళాకారులు వచ్చి కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు ఆర్డర్పై తయారు చేసి వారు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే చాలామంది దాతలు పలు ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేస్తూ మరింత ఔదార్యతను చాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.